నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. ఆపరేషన్ నుమ్కోర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం. ఆపరేషన్ భూటాన్ వాయా భారత్లోకి లగ్జరీ కార్లు ఎలా దూసుకొస్తున్నాయి? కోట్లలో కస్టమ్స్ సుంకాలు ఎగవేయడం, నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్, సెలబ్రిటీల వరకు చేరిన నెట్వర్క్. ఇదే ఇప్పుడు రాజకీయాలు, సినీ వర్గాల, వ్యాపార వర్గాల మధ్య పెద్ద షాక్ క్రియేట్ చేస్తుంది. హైదరాబాద్కు చెందిన బసరత్ అహ్మద్ ఖాన్ నుంచి కేరళ సినిమా స్టార్ల దాకా, చివరికి కేటీఆర్ వాడుతున్న ల్యాండ్ క్రూజర్ వరకు ఈ దందా తీగలాగితే మొత్తం డొంక కదులుతున్నట్లుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ నేరుగా కేటీఆర్పై వేళ్లు చూపడంతో రాజకీయంగా వేడి పెరిగింది. అదే సమయంలో కేరళలో సెలబ్రిటీ ఇళ్లలో కస్టమ్స్ సోదాలు జరగడం ఈ కథను మలుపు తిప్పింది. అసలు హై ఎండ్ కార్ల స్కామ్ ఎలా నడుస్తుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి లింకులు వెళ్తున్నాయి, ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. బసరత్ అహ్మద్ ఖాన్ హైదరాబాద్లో కార్ లాంచ్ షోరూమ్ నడిపిన ఈ డీలర్ పేరు ఇప్పుడు లగ్జరీ కార్ల స్కామ్లో ప్రధానంగా వినిపిస్తుంది. 8 లగ్జరీ కార్లు, అందులో ఒక రోల్స్ రాయ్స్, 2 లెక్సస్, 5 టయోటా ల్యాండ్ క్రూజర్లు దిగుమతి చేసినట్లు డిఆర్ఐ ఛార్జ్ షీట్ చెబుతుంది. వీటిని అతి తక్కువగా అండర్ వాల్యూ చూపించి భారత్లోకి తెచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. ఉదాహరణకు ఒక ల్యాండ్ క్రూజర్ను కేవలం 20,91,000 రూపాయలుగా డిక్లేర్ చేశారు. కానీ అసలు మార్కెట్ విలువ కోట్లలో ఉంటుంది. అదే ల్యాండ్ క్రూజర్ ఇప్పుడు కేటీఆర్ వాడుతున్నారని బండి సంజయ్ ఆరోపిస్తున్నారు. ఈ వాహనం అట్ హోమ్ హాస్పిటబిలిటీ కంపెనీ పేరుతో రిజిస్టర్ అయింది. ఆ కంపెనీలో కేటీఆర్ భార్య శైలిమ డైరెక్టర్గా ఉండడం లింకును మరింత బలంగా చూపిస్తుంది. బండి సంజయ్ స్పష్టంగా అడుగుతున్నారు, ట్యాక్స్ ఎగ్గొట్టిన కారు కేటీఆర్ దగ్గరికి ఎలా వచ్చింది? మార్కెట్ ధర చెల్లించారా? క్యాష్లో కొనుగోలు జరిగిందా? లేక మనీ లాండరింగ్ జాడలు ఉన్నాయా? బీఆర్ఎస్ నేతలు మాత్రం ఈ ఆరోపణలు తిరస్కరిస్తున్నారు. సెకండ్ హ్యాండ్ కార్లు ఎవరైనా కొంటారని, ఇందులో పెద్ద సంచలనం ఏమీ లేదని ప్రతివాదం చేస్తున్నారు. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా విచారణకు ఆదేశించడంతో విషయం మరింత సీరియస్ మలుపు తీసుకుంది. విదేశాల నుంచి సెకండ్ హ్యాండ్ కార్ల దిగుమతి భారత్లో నిషేధం. అయినా సరే అమెరికా, జపాన్ లాంటి దేశాల నుంచి లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ కార్లు దుబాయ్, శ్రీలంకకు తరలిస్తారు. అక్కడే రైట్ హ్యాండ్ డ్రైవ్గా మోదీపై చేసి నకిలీ పత్రాలతో భారతదేశానికి తీసుకొస్తారు. కారు విలువ ₹1,00,00,000 ఉన్న అండర్ వాల్యూ వేసి 40-50 లక్షలుగా చూపిస్తారు. దాంతో కోట్లలో కస్టమ్స్ సుంకాలు తప్పించుకుంటారు. తర్వాత ఫేక్ రిజిస్ట్రేషన్ చేసి బ్లాక్ మార్కెట్లో అమ్మేస్తారు. ఇలాగే భూటాన్ ఆర్మీ డికమిషన్డ్ కార్లు కూడా తక్కువ ధరకు కొన్ని ఇండో భూటాన్ బార్డర్ల ద్వారా దింపుతున్నారని అధికారులు చెబుతున్నారు. ఇక కేరళలో ఈ నెట్వర్క్ విస్తృతంగా పనిచేస్తుంది. సెప్టెంబర్ 23న కస్టమ్స్ అధికారులు కొచ్చి, తిరువనంతపురం, త్రిశూర్ సహా 30కి పైగా ప్రదేశాల్లో సోదాలు చేశారు. మలయాళ సినిమా స్టార్లు పృథ్వీరాజ్, సుకుమారన్, దుల్కర్ సల్మాన్ ఇళ్ల వరకు దర్యాప్తు చేరింది. మొత్తానికి ఆపరేషన్ నుమ్కోర్లో ఇప్పటి వరకు 150-200 లగ్జరీ కార్లు భూటాన్ రూట్ వాడుకొని భారత్లోకి అక్రమంగా వచ్చినట్లు అంచనా. కేంద్ర ఏజెన్సీలు, రాష్ట్ర ఏజెన్సీలు కలిసి ఈ దందా వెనుక ఉన్న నెట్వర్క్ను క్రాక్ డౌన్ చేస్తున్నారు. ఇకపై ఎవరి ఇళ్ల నుంచి, ఏ వాహనాల నుంచి కొత్త లింకులు బయటకు వస్తాయో చూడాలి. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి రామ్మూర్తి, బీఆర్ఎస్ నేత లైవ్లో జాయిన్ అవుతారు. అలాగే పాకనాటి దామోదర్ రెడ్డి, బీజేపీ అవిభక్త వరంగల్ శిక్షణా కేంద్రం కన్వీనర్ మనకు లైవ్లో జాయిన్ అవుతారు. మొదటిగా ఇరువురు నాయకులకి ఇద్దరికి నమస్కారం. అలాగే రామ్మూర్తి, మీరు చెప్పండి. రామ్మూర్తి గారు, మీ నాయకుడు కేటీఆర్ భారీ ఎత్తున ల్యాండ్ క్రూజర్లు వాడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపైన బండి సంజయ్ కూడా కామెంట్ చేశారు. ఏం చెప్తారు రామ్మూర్తి గారు? భారీ ఎత్తున కాదండి, సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కున్నారు అంతే తప్పగానే అందులో పెద్దగా ఆలోచించవలసిన అవసరం లేదు. వాస్తవంగా దేశంలోకి ఏదైతే ఆపరేషన్ నుమ్కోర్ అనేది ఇక్కడ జరుగుతున్నదో, దేశం ఏదైతే భూటాన్ నుంచి వెళ్ళి ఇండియాకి తరలి వస్తున్న ఏదో లగ్జరీ కార్లు అని చెప్తున్నారు. మరి భారతదేశం ఏం చేస్తుంది, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది, కస్టమ్ అధికారులు ఏం చేస్తారు? ఫస్ట్ వాళ్ళది ఫెయిల్, ఫస్ట్ వాళ్ళ మీద కేసులు పెట్టాలి. ఎందుకంటే ఒక ఉత్సవ విగ్రహాల్లాగా పనిచేస్తున్న ఈ 2 ఏజెన్సీలు కానీ వాస్తవంగా పనిచేస్తలేవు అన్నట్టే. ఇక నీ దేశంలో వాస్తవంగా ఏదైతే ఇంత కష్టపడి తెచ్చుకున్న 78 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో ఇట్లా విచ్చలవిడిగా వ్యాపారం నడుస్తున్నదంటే మీకు గవర్నమెంట్ ఏ విధంగా నడుస్తున్నదని కూడా చూసుకోవచ్చు. ఎవరి మీద ఎవరు కూడా అడ్మినిస్ట్రేషన్ పవర్ లేదు. ఓన్లీ అడ్వర్టైజ్మెంట్, ప్రచారం మీదనే ఈ ప్రభుత్వాలు నడుస్తున్నాయని కూడా సూటిగా చెప్పొచ్చు. ఏదైతే ఓపెన్ గా మాట్లాడుకుంటే ఇది కార్లు అండర్ వాల్యూ చేసి ఏదైతే ట్యాక్స్ ఎగ్గొడుతున్నారని మాట్లాడుతున్నారు. మరి అండర్ వాల్యూ చేసి ఒకవేళ ట్యాక్స్ ఎగ్గొడితే మరి అక్కడ వాల్యూ చేసిన వాళ్ళను అదే విధంగా ఏదైతే అక్కడ ఉన్న పరిస్థితులను కూడా మనం అధ్యయనం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఏదో రిజిస్ట్రేషన్ ఆఫీస్ వచ్చిన తర్వాత అక్కడ ఏం జరుగుతున్నదని కూడా చూసుకోవాలి. రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఎవరి పరిధిలో ఉంటాయండి? అయితే రాష్ట్ర పరిధిలో ఉంటాయి, లేకపోతే అదే కస్టమ్స్ అయితే కేంద్ర పరిధిలో ఉంటాయి. ఈ 2 ఫెయిల్ అవుతున్నాయి అనేది క్లియర్ గా అర్థమవుతున్నది. అదే విధంగా లెఫ్ట్ హ్యాండ్ కార్లను శ్రీలంకకి తీసుకొచ్చి అక్కడ రైట్ హ్యాండ్ కార్లుగా మారుస్తున్నారని
పలు దఫాలుగా ఏదో ఏజెన్సీలు కథా కార్ఖానా భారతదేశంలో చెప్తున్నాయి, ఇక్కడికి వస్తున్నాయి కార్లు, ఏదో 150 నుంచి 200 కార్లు వచ్చినాయని చెప్తున్నారు. మరి 150 నుంచి 200 కార్లు వస్తా ఉంటే హోమ్ మినిస్టర్ ఏం చేసిండు, ప్రధానమంత్రి ఏం చేసిండు, నిఘా వ్యవస్థ ఏం చేసింది? వీళ్ళందరూ ఫెయిల్ అయినట్టే కదా. కొన్నుల మీద మీరు చూంచడం ఏంటంటే, ఇక్కడ మంత్రి కూడా ఉన్నాడు, ఓపెన్ గా మాట్లాడితే దానికి సంబంధించిన మొత్తం క్లియర్ కూడా నా దగ్గర కూడా ఉన్నది. అయితే ఇప్పుడు మన ఖమ్మం సంబంధించిన పొంగులేటి మంత్రి కూడా ఆ కారు కొన్నాడు, మరి సెకండ్ హ్యాండ్ కారు. మరి ఆయన మీద ఎందుకు మాట్లాడటం లేదు మొత్తం కంప్లీట్ గా? ఏదైతే కుట్రపూరితంగా రాజకీయాలు చేసుడు బంద్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు వాస్తవంగా బండి సంజయ్ మాట్లాడుతూ ఏదో ఏదో పెద్ద స్కామ్ లాగా ఇది తీసుకొచ్చి ఏదో సెకండ్ హ్యాండ్ కార్లు భారతదేశంలోకి వస్తున్నాయి, 200 కార్లు అండి, ఏదో పెద్ద ఇష్యూ అండి. ఒక మంత్రి, కేంద్ర మంత్రి మాట్లాడే అంశమా? అటు చైనా కాపుకొని కూర్చున్నది, ఇటు అయితే పాకిస్తాన్ కాచుకొని కూర్చున్నది, మన భారతదేశ భూభాగం మొత్తం అటు సైడ్ ఇటు సైడ్ పోతున్నది, వాటి మీద మాట్లాడాడు. వాస్తవం చెప్పాలంటే చాలా చిన్న అంశం అండి ఇది. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం దీని మీద ఉక్కుపాదం మోపి ఎవరెవరే కార్లు వచ్చినాయి అవన్నీ తీసుకొని ఎవరైతే తీసుకొచ్చి అమ్మిలో వాళ్ళ మీద కేసులు పెడితే అయిపోతుంది. కొన్నోళ్ళ మీద ఎందుకండి? అందరూ కొనుక్కుంటారు డబ్బులు ఉన్న వాళ్ళు. ఎందుకంటే కొన్ని డబ్బులు తక్కువ వస్తున్నాయంటే ఎవరైనా కొనుక్కుంటాడు. అందులో పెద్ద అంశం ఏముంటుందండి? ఇంకోటి ఏంటంటే అండి, వాస్తవంగా నిన్నటికి నిన్న చాలా అంశాలు మాట్లాడుకుంటే, ఇప్పుడు పొంగులేటి కొడుకున్నాడు హర్షారెడ్డి, ఆయన ఎలా దొరికిండండి? దొంగ వాచుల కేసులో దొరికిండు. 7 కోట్ల వాచులకు సంబంధించి ఏదైతే ముబీన్ అనే ఒక వ్యక్తి డైరెక్ట్ ఈయనకు అమ్ముతూ ఈయన కొనుక్కున్నాయి, డైరెక్ట్ గా కస్టమ్స్ అధికారికి దొరికిండు. మరి ఎందుకు అలా చేస్తున్నారు పొంగులేటి కొడుకును? ఏమడ్డం వస్తున్నది? ఇంకోటి దాదాపు 3-4 నెలల కింద వాళ్ళ ఇంట సౌదాలు చేసిండు ఈడీ. దాదాపు డబ్బులు కూడా మెషిన్లతో మొత్తం లెక్క పెట్టలేన కూడా అంశం ఉన్నది. మరి అది ఎక్కడ పోయింది? 700 సంబంధించి 700 కోట్లు, అదే విధంగా విచ్చలవిడిగా దొంగ కంపెనీలు ఇవన్నీ ఉన్నాయని నిర్ధారించిన తర్వాత మరి రాత్రి కేసు ఎందుకు మూసేసిండు? పొంగులేటిని ఎందుకు అరెస్ట్ చేసినారు? అదే విధంగా పొంగులేటి కొడుకు హర్షారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేసినారు? దొంగ వాచిన కేసులో డైరెక్ట్ దొరికిన దొంగ ఏదైతే హర్షారెడ్డి, డైరెక్ట్ ఏదైతే పొంగులేటి యొక్క కొడుకు, సొంత కొడుకు, అంటే తమ్ముని కొడుకు అన్న కొడుకు కూడా కాదు, సొంత కొడుకు, 7 లక్షలు ముబీన్, మొత్తం కంప్లీట్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ కుట్రలు ఎందుకండి మా మీద? తాపకోసారి దొంగ దొరికినో డైరెక్ట్ మంత్రి కొడుకు డైరెక్ట్ దొరుకుతానో ఏం లేదు. మేము సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కుంటే కూడా దాని మీద ఏదో పెద్ద ప్రచారం చేసి ఏదో అద్భుతం జరిగిపోయినట్టు, ఏదో మొత్తం భారతదేశంలో మొత్తం కంప్లీట్ ఏదో జరిగిపోయినట్టు ఇట్లా మాట్లాడితే కరెక్ట్ కాదండి. ఇప్పటికైనా కూడా మాట్లాడే వాళ్ళు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుకోవాలి. ఇంకోటి ఏంటంటే, సెకండ్ హ్యాండ్ కార్లు ఇండియాలోకి వస్తున్నాయంటే భారతదేశ నిఘా వ్యవస్థ తప్పు. అదే విధంగా కస్టమ్స్ అధికారులు నిద్రపోతున్నారా? వాళ్ళు ఒకవేళ నిజంగానే వచ్చినాయి 200 కార్లు వచ్చినాయి అంటే ఎస్, వాళ్ళని అరెస్ట్ చేయండి. ఆ 200 కార్లు ఎక్కడెక్కడ అమ్మిలో వాళ్ళని మొత్తం ఆ డబ్బులు ఫ్రీజ్ చేసి మొత్తం కంప్లీట్ గా వెనకాల తీసుకొచ్చుకొని ఏదైతే ఆ డబ్బులను రికవర్ చేసుకొని అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చెల్లించుకోమంటారు. ఎవడొద్దంటాడు? మీరు కాపాడుతున్నారు, స్మగ్లింగ్ వ్యాపారాన్ని మీరు కాపాడుతున్నారు. మీకు వచ్చే డబ్బులు వాళ్ళ నుంచి వస్తలేవు. ఎందుకంటే వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజనీకి అదొక ప్రయత్నంగా చేస్తున్నారు తప్ప ఇందులో వేరే అంశం లేదు. అలాగే రామూర్తి గారు, బండి సంజయ్ గారు ప్రధానంగా 2 ఆరోపణలు చేస్తున్నారు. ట్యాక్స్ ఎగ్గొట్టిన కారు కేటీఆర్ దగ్గరికి ఎలా వచ్చింది? అలాగే ప్రధానంగా మనం చూసుకుంటే అట్ హోమ్ హాస్పిటబిలిటీ కంపెనీ పేరు కూడా కేటీఆర్ సతీమణి ఎవరైతే శైలిమ ఉన్నారో వారు డైరెక్టర్గా ఉన్నారు ఈ కంపెనీలో. ఎలా చూడొచ్చు అంటారు? ఈ 2 ఆరోపణలు బండి సంజయ్ చేస్తున్నారు, ఏమంటారు? ఎట్ హోమ్ హాస్పిటాలిటీ అన్నది ఒక చిన్న వ్యాపారం అండి. దాన్ని పెద్దగా ఏదో చేసి చూడకండి. హాస్పిటాలిటీ అంటే తెలియని వాళ్ళకు కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేయమని చెప్తున్నా. ఎందుకు చేసుకోవద్దా? వ్యాపారాలు చేసుకోవద్దా? వ్యాపారం చేసుకోవద్దా? కారు కొనుక్కోవద్దా? సెకండ్ హ్యాండ్ కార్లు కూడా కొనుక్కోవద్దా? ఏందండి ఇది ఎక్కడ కథ అండి? ఆయన మాత్రం మంచి కార్లు తిరగచ్చు, వాళ్ళ కొడుకు డైరెక్ట్ ఎక్కడ దొరకచ్చు, ఎక్కడ డాన్సులు చేసుకుంటూ దొరకచ్చు. ఆయన కొడుకు ఎక్కడ దొరికిండండి? ఎవరం కొట్టిండండి? ఇవన్నీ లేవా? డైరెక్ట్ ఆయన కేంద్ర మంత్రి కొడుకు ఏడ దొరికిండు? ఎవరం కొడుతూ దొరికిండు? ఏ కాలేజీలో గుండాయుధం చేస్తుండు? ఎక్కడ రౌడీయుధం చేస్తుండు? ఏడేడ పబ్లాలు తిరుగుతున్నాడు, ఏడేడ వ్యాపారం చేస్తున్నాడు. అదే విధంగా ఖమ్మం సంబంధించిన మంత్రి, ఆయన కొడుకు దొంగ వాసుల కేసులో దొరికిండ్రు ఆయన అంటే ఆయన అరెస్ట్ చేయరు, డైరెక్ట్ కస్టమ్స్ అధికారికి దొరికిండు. అయ్యో, ఈడీకి దొరికిండు, కొడుకో కస్టమ్స్ అధికారికి దొరికిండు. మరి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తుంది? ఎందుకు కాపాడుతున్నారు? ఇక్కడ వాస్తవంగా ఎంసీఆర్ ప్రభుత్వం నడుస్తుంది, మోడీ, చంద్రబాబు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుస్తుంది తప్ప ఒకళ్ళొకళ్ళు కాపాడుకొని ఏదైతే నువ్వు కొట్టినట్టు చేయి నేను తన్నట్టు చేస్తా అన్న ఉద్దేశంతోనే ప్రభుత్వాలు నడుస్తున్నాయి తప్ప ఇక్కడ వాస్తవంగా ఎక్కడ కూడా ఏం లేదండి. భారతదేశ వ్యవస్థలో, రాజకీయ వ్యవస్థలో ఏదైతే మేము 14-13 ఏళ్ళు కొట్లాడి తెలంగాణ సాధించిన తర్వాత ఒక 9.5 ఏళ్ళు ఏ విధంగా అభివృద్ధి చేసినాం గది మాట్లాడలే కానీ ఏమో చేసినట్ట ఏం చేసినామండి? ఓపెన్ చెప్పాలంటే అభివృద్ధి చేసినాం. ఇంకేం చేసినామండి? వీళ్ళలాగా మేము దోసుక తినలేదండి. అటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరు చేస్తున్నారండి ఇప్పుడు వాస్తవంగా ఓపెన్ గా మాట్లాడుకోవాలంటే? ఓపెన్ గా ప్రధాని వాస్తవంగా మామూలు విషయాలు కాదు కదండి. అదాని అయిపోయిండు, అంబానీ అయిపోయిండు, కంప్లీట్ గా ఇద్దరికే దోషి పెడుతున్నారు. నేనండి స్వయంగా మ్యాంగ్లూర్ ఎయిర్పోర్ట్ కు గతంలో ఒక 3-4 నెలల కింద 6 నెలల కింద పోయినా. అప్పుడు పోయినప్పుడు
ఏదైతే మ్యాంగ్లూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉన్నది. మొన్న నేను పోయినప్పుడు అదాని మ్యాంగ్లూర్ ఎయిర్పోర్ట్ అయింది. ఎవరికి అమ్ముతున్నారండి? ఏం చేస్తున్నారండి ప్రభుత్వాలు? ఒక ఇద్దరిని కాపాడుకోనికి మొత్తం దేశాన్ని తాకట్టు పెట్టుకుంటా కంప్లీట్ గా. ఇంకా మాట్లాడితే ఎట్లా అండి? వాళ్ళు ఎగ్గొడుతున్నారు. ఎగ్గొట్టిన వాళ్ళకు డబ్బులు వాస్తవం చెప్పాలంటే ఎన్ని కంపెనీలకు వీళ్ళు రాయితీలు ఇచ్చిందండి నిన్నటికి నిన్న? ఇప్పుడు వాస్తవంగా మాట్లాడుకుంటే దాదాపు 1000 కోట్లు మాఫీ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు మాఫీ? మరి మీరు ఎందుకు చేస్తారు? మీరు చేస్తే తప్పు, ఇంకోళ్ళు చేస్తే తప్ప. ఇది ఎక్కడ కథ అండి? రైట్. అలాగే రామూర్తి గారు, 9.5 సంవత్సరాల్లో. రామూర్తి గారు మీరు లైవ్ లో ఉండండి. అలాగే మనతో మాట్లాడడానికి బీజేపీ దామోదర్ రెడ్డి గారు ఉన్నారు. దామోదర్ రెడ్డి గారు చెప్పండి, ఏంటి రామూర్తి గారు ఆరోపణలు చేస్తున్నారు, మేము సెకండ్ హ్యాండ్ కార్లు మా నాయకుడు కొనుక్కోకూడదా ఏంటి, ఇట్లాంటి మీద కూడా ఆరోపణలు చేస్తారా అని రామూర్తి గారు అంటున్నారు. ఏం చెప్తారు దీనికి సంబంధించి మీరు? నమస్కారం అండి బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు. ఇక్కడ ఇష్యూ ఏంటిది? ట్యాక్స్ ఎగ్గొట్టి కొన్నారా లేదా అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులకు ఇలా కొత్త, కాంగ్రెస్ నాయకులకు ఇది కొత్త కాదు. పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆయన కొడుకు వాచులు ట్యాక్స్ కట్టకుండా తెప్పించుకున్నాడు. అది కూడా ఈడీ రేడ్ చేసింది, పట్టుకున్నది, దాని దగ్గర కేసు ఫైల్ చేసింది. ఆ విషయం నాకు తెలియనట్టుంది. ఆ ఇష్యూ తెలియకుండా మీరు మాట్లాడినప్పుడు ఒక మాట మాట్లాడలేదు. నేను మాట్లాడలేదు. మీకు ఆ ఓపిక ఉండాలి. నేను మాట్లాడండి. నాకు 5 రామూర్తి గారు మీరు లైవ్ లో ఉండండి. కాసేపు దామోదర్ రెడ్డి గారు మాట్లాడతారు. దామోదర్ రెడ్డి గారు మీరు చెప్పండి. అందరూ ఒకటే, రామూర్తి గారు మీరు లైవ్ లో ఉండండి. అలాగే దామోదర్ రెడ్డి గారు చెప్పనివ్వండి, ఆయన మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడతారు. నేను మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడకండి. మళ్ళీ నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. మీకు ఆ ఛాన్స్ ఉంటది కదా. అంతేగాని చెప్పండి దామోదర్ రెడ్డి గారు, మీరు పాయింట్ లో ఇంటర్ఫేర్ అవ్వండి. దామోదర్ రెడ్డి గారు చెప్పండి మీరు. ఏంటి మీ బండి సంజయ్ కూడా ఆరోపణలు చేస్తున్నారు అక్కడ. చెప్పండి దామోదర్ రెడ్డి గారు. ఇప్పుడు కేటీఆర్ వారి భార్య గారు చిన్న కంపెనీ అని చెప్పారు, చిన్న హాస్పిటల్ అని చెప్పారు. మరి చిన్న హాస్పిటల్ హాస్పిటాలిటీ వేరు, హాస్పిటల్ వేరు. మాట్లాడలేనా? ఎందుకున్నావు? ఫైల్ అవుతున్నాయి. రామూర్తి గారు మీరు అలాగే లైన్ లో ఉండండి. దామోదర్ రెడ్డి గారు మాట్లాడతారు. దామోదర్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత మీరు సమాధానం చెప్తారు. మీరు వినండి. రామూర్తి గారు మీరు వినండి, తర్వాత మీరు ఇంటర్ఫేర్ అవుతారు. దామోదర్ రెడ్డి గారు చెప్పండి, ఏంటి బండి సంజయ్ ఆరోపణలు చేస్తున్నారు. అట్ హోమ్ హాస్పిటాలిటీ పేరుతో కూడా కేటీఆర్ సతీమణి దీంట్లో డైరెక్టర్ గా ఉన్నారనేసి బండి సంజయ్ చెప్తున్నారు. ఏమంటారు దామోదర్ రెడ్డి గారు? విషయం హాస్పిటాలిటీకి హాస్పిటల్ కు డిక్షనరీ తీసుకొని ఒక ముందు పెట్టుకొని చదువుకోండి దయచేసి. లేకపోతే చెప్పండి దామోదర్ రెడ్డి గారు. తక్కువ రేట్లో కొనిస్తా. బెంగళూరు ఎయిర్పోర్ట్ కొనుక్కున్నాడు ఆయన. తప్పే ఉన్నాడు. ఆదాని బిడ్డేసుకుని ఎయిర్పోర్ట్ కొనుక్కున్నాడు. అది కూడా నీకు ఏం మాట్లాడుతున్నావు? ఆదాని గురించి మాట్లాడుతున్నావు. ఆదానికి అమెరికా దొరకబెట్టింది అదాన్ని దొంగ. అమెరికా నీకు దమ్ము ధైర్యం దామోదర్ రెడ్డి గారు మీరు లైవ్ లో ఉండండి, కాసేపు హోల్డ్ లో ఉండండి. రామూర్తి గారు
ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతున్నా, మీరు మాట్లాడేది ఇద్దరు మాట్లాడుతుంది ఎవరికి అర్థం కాదు. రామూర్తి గారు నేను చెప్పేది అర్థమవుతుందా మీకు? రామూర్తి గారు నేను చెప్తున్నది అర్థమవుతుందా మీకు? ఇక్కడ ప్రధానంగా ఆరోపిస్తుంది బండి సంజయ్ ఏమంటున్నారంటే, ఇక్కడ మార్కెట్ వాల్యూ ఉన్నది ల్యాండ్ క్రూజర్ కారు కోట్లలో ఉంటుంది, కానీ ఇక్కడ మెన్షన్ చేసిండేది 20,91,000 రూపాయలుగా మెన్షన్ చేశారు. ఈ మెన్షన్ చేయడంలో కూడా రికార్డులు తారుమారు చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. భూటాన్ నుంచి డైరెక్ట్ లేకి భారత్ లేకి ప్రవేశించాయి ఈ కార్లు అనేసి బండి సంజయ్ చెప్తున్నారు క్లియర్గా. దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు రామూర్తి గారు? నేనేమంటున్నా అంటే, ఓపెన్ చెప్పాలంటే నిఘా వ్యవస్థ లోపం ఉన్నది. అదే విధంగా కస్టమ్ అధికారులు కూడా ఎక్కడైతే వీళ్ళకు స్మగ్లర్స్ కు సహకరిస్తున్నారు అనేది, సహకరిస్తే ఇండియాకి వస్తే పోయి క్లియర్ చెప్తే దొంగ వస్తువు ఇండియాకి రావాలంటే ఎట్లా వస్తుంది? దొంగతనంగానే తీసుకురావాలి, లేకపోతే వాస్తవంగా ఇన్ని సంవత్సరాల నుంచి దామోదర్ రెడ్డి గారు మీరు కాసేపు ఆగండి. రామూర్తి గారు మాట్లాడుతున్నారు, వారు చెప్పేది మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి, మధ్యలో ఇంటర్ఫేర్ అవ్వకండి. అరే అర్థమైతలేదు ఆయనకు. రామూర్తి గారు మీరు కాసేపు ఒక నిమిషం ఆగండి. ఇక్కడ అరే ఒక నిమిషం ఆగు భయ్, నేను చెప్పేది చెప్పండి మీరే చెప్పండి. ఒక నిమిషం ఆగండి దామోదర్ గారు, మీరు ఉండండి. రామూర్తి గారు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడుతురు. చెప్పండి రామూర్తి గారు, మీరు చెప్పండి, మీ వర్షం చెప్పండి ఫస్ట్. అండర్ వాల్యూ రామూర్తి గారు నేను చెప్పేది అర్థమవుతుందా మీకు? మీరు ఒకరిని విమర్శించుకోవడం కాదు, ఇక్కడ మీరు మాట్లాడుతుంది ఎవరికి అర్థం కాదు. నేనేం చెప్తున్నా అంటే, ఇక్కడ ప్రధానంగా బండి సంజయ్ ఒక టాపిక్ని లేవనెత్తారు. ల్యాండ్ క్రూజర్ కారు 20,91,000 రూపాయలు ఉంది, ఇది మార్కెట్ ధర అయితే కోట్లలో ఉంటుందని ఈ టాపిక్ మీద మనం మాట్లాడుకుంటున్నాం. రామూర్తి గారు మీరు ఒకరినొకరిని విమర్శించుకోకుండా టాపిక్ మీద ప్రధానంగా మీ వర్షన్ చెప్పండి, తర్వాత దామోదర్ రెడ్డి గారు మాట్లాడతారు. దామోదర్ రెడ్డి గారు మీరు ఇంటర్ఫేర్ అవ్వకండి. రామూర్తి గారు మీరు చెప్పండి. నేనేమంటున్నా, బసరా టైమాదు ఈయన కార్ల డీలర్ అండి. ఈయన కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కానీ బీజేపీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కానీ ఈయన కార్ల డీలరు. కార్లు కొనుక్కొస్తున్నారు, ఆయనకు సహకరిస్తున్నారు. ఆయన ఏం చేయాలో ఆయన చేసిండు. ఈ కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళనప్పుడు వాళ్ళకి ఏం చేసిండో వాళ్ళకి అది చేసిండు, వీళ్ళకి ఏం చేసిండో వీళ్ళకి అది చేసిండు. కానీ ఇక్కడ పంపకాల దగ్గర తేడా వచ్చినట్టున్నాయి. ఓపెన్ గా చెప్పాలంటే దొంగలు వీళ్ళంతా, దొంగల బ్యాచ్. కాంగ్రెస్ అదే విధంగా బీజేపీ 50 దామోదర్ రెడ్డి గారు మీరు కాసేపు ఆగండి. దామోదర్ రెడ్డి గారు మీరు ఒకరినొకరిని విమర్శించుకుంటే సబ్జెక్టు పక్కదావ పట్టే అవకాశం ఉంది. రామూర్తి గారు అన్పార్లమెంటరీ ఓట్స్ ఇక్కడ యూజ్ చేయకండి ఎవరు, కానీ మీరు ఒకరిని విమర్శించుకోవడానికి ఇక్కడ డిబేట్లోకి రానవలసిన అవసరం లేదు. మీరు సబ్జెక్ట్ గురించి మాట్లాడండి. ప్రధానంగా మనం ఒక సబ్జెక్ట్ గురించి ఒక టాపిక్ ఇక్కడ తీసుకున్నాం, దాని గురించి చెప్పండి. రామూర్తి గారు మీరు చెప్పండి. ఇద్దరు మాట్లాడకండి, ఒకరు ఇంటర్ఫేర్ అవ్వండి. రామూర్తి గారు మీరు ఆగండి, కాసేపు ఆగండి. రామూర్తి గారు మీరు ఆగండి. దామోదర్ రెడ్డి గారు మీరు చెప్పండి. ఏంటి బండి సంజయ్ ఆరోపణలు చేస్తున్నారు, ఇది నిజమేనా అంటారా మీరు? విదేశాల నుంచి లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ కార్లు దుబాయ్ శ్రీలంకకి తరలిస్తారు, అక్కడ నుంచి రైట్ హ్యాండెడ్గా డ్రైవ్ మోడిఫై చేసి నకిలీ పత్రాలతో భారతదేశానికి తీసుకొస్తున్నారనేసి ప్రధానంగా మీ నాయకుడు బండి సంజయ్ ఆరోపిస్తున్నటువంటి మాట ఇది. మీరేం చెప్తారు దామోదర్ రెడ్డి గారు దీనికి సంబంధించి? ఇప్పుడు బండి సంజయ్ గారు ఊరికే చెప్పలే కదా, దాని డాక్యుమెంట్ చూసిండు కాబట్టి మొత్తం కనుక్కున్న ఇన్ఫర్మేషన్ మాట్లాడిన అది చూసిన తర్వాతే మాట్లాడుతున్నాడు కదా. లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ ను రైట్ హ్యాండ్ కింద మార్చుకున్నాడు, అండర్ వాల్యూ వేసుకుని వెహికల్స్ తెచ్చుకున్నారు అనేది నిజం, పచ్చి నిజం. జరుగుతున్న విషయం అది. అది శ్రీలంక విషయంలో దామోదర్ రెడ్డి గారు మీరు మాట్లాడుతున్న సబ్జెక్ట్ ఎవరికి అర్థం కాదు. తెలుసా నీకు? ప్రేమ చట్టం కింద వస్తుంది. ఒక నిమిషం ఆగండి. ఇప్పుడు ఓపెన్ గా అడుగుతున్నా, రవాణా శాఖ మంత్రి పేరు ఏం పేరు? కేంద్రం. ఇక నీకు ఇజ్జత్ బాగా ఉంటే చెప్పు.
కేంద్ర రవాణా శాఖ మంత్రికి పేరు చెప్పు. ఆడ ట్యాక్స్ కట్టిండ్లు ఇది చెప్పిగా. తీసుకొచ్చిండ్లు తర్వాత చెప్పిగా. దాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి పేరు చెప్పు. ఒక్క నిమిషం ఆగిగా. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి పేరు చెప్పు. సరే అది కూడా వద్దు. ఇవన్నీ అనవసరం నీకు. నీకు వచ్చినప్పుడు చేస్తారో చేయరా? ఒక ప్రధాని తప్ప మాట్లాడుతున్నావు. మాట్లాడేది ఏ ఇష్యూ? నువ్వు గనుల శాఖ మంత్రి పేరు చెప్పు ఇక. ఫెమా చట్టం కింద కేంద్ర గనుల శాఖ మంత్రి పేరు చెప్పు. గనుల శాఖ మంత్రి ఎక్సైజ్ ఇంపోర్ట్ చెప్తా వినండి ఇక. అది కూడా వద్దండి ఇక. సబ్జెక్ట్ గురించి రామూర్తి గారు, సబ్జెక్ట్ గురించి దామోదర్ రెడ్డి గారు, మీరు ఇక్కడ సబ్జెక్ట్ గురించి మాట్లాడండి. అన్పార్లమెంటరీ ఓట్స్ యూజ్ చేయకండి. ముఖ్యంగా సబ్జెక్ట్ గురించి మాట్లాడండి. సమయం తక్కువగా ఉంది. ఫైనల్గా మీరు కన్క్లూడ్గా ఏం చెప్తారు? రామూర్తి గారు, మీరు ఫస్ట్ మీ వర్షన్ చెప్పండి. ఫైనల్గా బండి సంజయ్ చేస్తున్నటువంటి ఆరోపణలకి వాస్తవం చేకూరాలే ఉంది అనేసి బీజేపీ నాయకులు చెప్తున్నారు. మీరేం చెప్తారు? ఫైనల్ గా కన్క్లూడ్. రామూర్తి గారు, ఫైనల్ కన్క్లూడ్. ఇద్దరు మాట్లాడకండి. సబ్జెక్ట్ ఎవరికి అర్థం కాదు. కార్లకు సంబంధించి అడుగుతున్నా బ్రదర్. కార్లు ఇంపోర్ట్ చేసుకుంటారు కదా. మీ నాలెడ్జ్ తెలవాలి కదా. మీ నాలెడ్జ్ ఇంపోర్ట్ చట్టం కింద వస్తాడు. ఆ విషయం రామూర్తి గారు, థ్యాంక్ యూ. మీరు చర్చలో పాల్గొన్నందుకు రామూర్తి గారికి, అలాగే దామోదర్ రెడ్డి గారికి, చర్చలో పాల్గొన్న ఇరువురు నాయకులకి ధన్యవాదాలు. ఇక ప్రధానంగా మనం చూసుకుంటే ల్యాండ్ క్రూజర్ల కార్లు కేటీఆర్ వాడినట్లు బండి సంజయ్ ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణల వెనుక బలం చేకూర్చే విధంగా బీజేపీ నాయకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ఇవాల్టి న్యూస్ అప్డేట్స్. ఇక చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా.